शतशतयोजन शरदिनियोजन शरपरिलङ्घन हरिभाजन हरिहरिभाजन हरिमदभाजन दशमुखकम्पन बडवाकृत बडबडवाकृत बडवाडलकृत बहुवस्मार्जन रघुनन्दन रघुरघुनन्दन रघुवरसेवन रघुपतिचारण जय केतन जय जय केतन जय हयरामुन जय वीरतान धर्म कर्म निर्वहण कोरिन दर्पगुण दुर्जय सममौननि चाटिन नाटि पुराण करुणगं चरगुलुगा అంజనకు జన్మించిన సుతుడే ఆంజనేయుడు. కేసరి నందనుడని వాయుదేవుని అనుగ్రహంతో జన్మించినందున వాయుసుతుడని కూడా ప్రసిద్ధుడయ్యను. పుట్టుకతోనే దివ్య తేజస్సు కలిగిన ఆ బాలుణ్ణి అంజనీ పుత్రుడు కనుక ఆంజనేయుడని పిలిచేవారు. హనుమంతుణ్ణి హిందువులందరూ ఆదర్శనీయ దైవంగా భావిస్తారు. వానర వీరుడు పరమ రామభక్తుడైన పవనపుత్రునికి ప్రపంచవ్యాప్తంగా ఆలయాలున్నాయి. శ్రీరాముని దేవాలయంలో సీతారాముల ఎదురుగా చేతులు జోడించిన నమస్కరించిన హనుమంతుడు ప్రతిష్ఠింపబడడం సర్వసాధారణం. ఇలా రామాలయాలు అన్నీ హనుమంతుని ఆలయాలే అనవచ్చు. ఇంకా హనుమంతుని దేవాలయాలు చాలా ఉన్నాయి. పెద్ద ఆలయాలు మాత్రమే కాక చాలా ఊళ్ళోనూ రోడ్ల పక్కన చెట్ల కింద ఇలా హనుమంతుని చిన్న చిన్న గుళ్ళు కూడా ఉంటాయి. భయాపహారిగా ఆంజనేయుడు పల్లెల్లో హిందువులకు వెన్నంటి ఉండే దేవుడు. అలాంటి ఆలయాల్లో ఒక్కటే ఈ వాల్మీకి ఆశ్రమ ఎర్రన్నగుట్ట ఆంజనేయుడు. शतशतयोजन शरदिनियोजन शरपरिलङ्घन हरिभाजन हरिहरिभाजन हरिमदभाजन दशमुखकम्पन बडवाकृत बडबडवाकृत बडवाडलकृत बहुवस्मार्जन रघुनन्दन रघुरघुनन्दन रघुवरसेवन रघुपतिचारण जय केतन जय जय केतन जय हयरामुन जय वीरतान धर्म कर्म निर्वहण कोरिन दर्पगुण दुर्जय सममौननि चाटिन नाटि पुराण करुणगं चरगुलुगा ప్రతి ఆలయానికి ఒక చరిత్ర ఉంటుంది. ఆ భగవంతుడు తనకు నచ్చిన స్థానంలో స్వయంభూగా వెలవడం లేదా భగవంతుడికి అనుకూలంగా ఉన్న ప్రదేశాల్లో గుళ్ళు కట్టడం సహజం. కానీ ఈ ఎర్రన్నగుట్ట అంజన్నది విభిన్నమైన చరిత్ర. గుడి వ్యవస్థాపకులైన శ్రీ శ్రీ భద్రయ్య స్వామి గారు ఒక సాధారణ ఆర్టీసీ బస్ డ్రైవర్గా విధులు నిర్వహించేవారు. అలానే తనకున్న కాస్త భూమిలో సాగు చేసేవారు. ఈ నేపథ్యంలో ఒకనాడు వ్యవసాయ నిమిత్తమై తన భూమిని చదును చేస్తున్న క్రమంలో భూమిలో నుండి పంచలోహ భరితుడైన ఒక దివ్య తేజస్సుతో కళ్ళు చెదిరేలా ఒక విగ్రహం భూమిలో నుండి బయటకు వచ్చింది. అది చూసిన భద్రయ్య గారు ఆ విగ్రహానికి నమస్కరించుకుని విగ్రహాన్ని తన చేతులతో స్పృశించగానే ఆయనలో ఏదో తెలియని అనుభూతికి లోనయ్యారని తెలిపారు. ఆ దొరికినటువంటి విగ్రహాన్ని తీసుకుని అనేక పుణ్యక్షేత్రాలు తిరిగారు. ఎక్కడ ఏ దేవుడు కూడా ఆ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించడానికి అంగీకరించలేదని ఆయన చాలా నిరాశ చెందారట. చివరగా కొండగట్టులో ఉన్న ఆంజనేయ స్వామి వద్దకు వెళ్ళి ప్రతిష్ఠించాలనుకున్నారు. కానీ అక్కడ కూడా నిరాశ ఎదురైంది. ఏం చేయాలో తోచని భద్రయ్య గారు ఎంతోమంది పీఠాధిపతులను సంప్రదించారు. అలా సంప్రదించగా ఆ పీఠాధిపతులు ఆ విగ్రహం నీ జన్మకు కార్యసిద్ధి ఫలం దక్కుటకు దొరికింది కనుక నీవే ప్రతిష్ఠించాలి అని ఆ స్వామివారిని ప్రతిష్ఠించుటకు కావలసిన స్థలానికి మార్గం ఆ కార్యసిద్ధుడే నీకు చూపిస్తాడని ఆ పీఠాధిపతులు తెలిపారట. అది విన్న భద్రయ్య స్వామి గారికి ఏం చేయాలో తోచగా అక్కడే కొండగట్టులోని ఒక ప్రాంతంలో సేద తీరుతున్న సమయంలో ఆయనకు దివ్య తేజోవంతమైన చందన భరితుడైన గంభీరమైన గొంతుకతో తన కలలో కనిపించి ఈ ప్రదేశంలో నాకు గుడి కట్టు అని చెప్పి అదృశ్యమయ్యారట.
ఆ ప్రదేశమే సిద్దిపేట మండలానికి చెందిన ఇరుకోడు గ్రామ సమీపంలోని శ్రీ వాల్మీకి ఆశ్రమ ఎర్రన్నగుట్ట స్వామివారికి చందన భరితుడై కనిపించినందువల్ల ఈ క్షేత్రాన్ని ఎర్రన్నగుట్టగా పిలుస్తారు. శతయోజన శత శతయోజన శరది నియోజన శన పరిలంఘన హరిభాజన హరిభాజన హరిమద భాజన దశముఖ కంపన బడవాకృత బడబడవాకృత బడవాడలకృత బహువస్మార్జన రఘునందన రఘురఘునందన రఘువర సేవన రఘుపతి చారణ జయ వేదన జయ జయ వేదన జయ హయ రామున జయ ధర్మ కర్మ నిర్వహణ కోరిన దర్పకోణ దుర్జయ సమమౌనని చాటిన నాటి పురాణ కరుణను చరగులుగా హనుమకు రాముల వారి మీద ఉన్న భక్తి అంతా ఇంత కాదు. రాములు వారు చూసి రమ్మంటే కాల్చి వచ్చినటువంటి ఘనత హనుమది. అలాంటి భక్తుడే శ్రీ శ్రీ భద్రయ్య గారు. తనకు కనిపించిన హనుమాన్ని స్మరిస్తూ ప్రతి మంగళవారం ఇక్కడ ఆంజనేయ స్వామికి చందనాభిషేకం జరిపిస్తూ ఉంటారు. గర్భాలయంలో హనుమంతుల వారు శాంతి స్వరూపుడై అద్భుతమైన ముఖ వర్చస్సుతో చందన భరితుడై దర్శనమిస్తూ ఉంటాడు. స్వామివారికి నిత్యం ఇక్కడ ధూప దీప నైవేద్యాలు స్వయంగా భద్రయ్య స్వామి గారే జరిపిస్తూ ఉంటారు. స్వామివారి పాదాల చెంత భద్రయ్య స్వామి గారికి దొరికిన పంచలోహ కృతిలో ఉన్న హనుమంతుడి విగ్రహం గోచరిస్తూ ఉంటుంది. ఆ విగ్రహానికి నిత్యం అభిషేకాలు చేస్తూ ఉండడం ఇక్కడ ప్రత్యేకం. అంబ, జగదాంబ, అలాగే దుర్గాని కూడా పిలుస్తారు. భవానీని జీవనాన్ని ఇచ్చే జగన్మాత అని కూడా చెప్తూ ఉంటారు. అంటే ప్రకృతి శక్తి లేదా సృజనాత్మక శక్తికి మూలం. ఆమె తన భక్తులకు అందించే పోషణ మాతృమూర్తిగా పరిగణించబడుతుంది. అలాగే దుష్ట అసురులను చంపడం ద్వారా న్యాయం అందించే పాత్రను కూడా పోషిస్తూ ఉంటుంది. శక్తి, న్యాయం, మాతృత్వం, అలాగే భావోద్వేగాల దేవత ఈ భవానీ మాత. అందరి బాగోగులు చూసేది ఈ ఆది పరాశక్తి. ఇక్కడ అందరికీ దర్శనమిస్తూ ఉంటుంది ఈవిడ. శ్రీ మహావిష్ణువు తన సృష్టిలోని జీవులకు బాధలు ఇచ్చినప్పుడు, లోకంలో పాపం హద్దు మీరినప్పుడు దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించడం కోసం జీవుల రూపంలో అవతరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తూ ఉంటాడు. ఈ విధంగా అవతరించడాన్ని లీలావతారం అంటారు. ఇలాంటి లీలావతారాలు భాగవతం ప్రకారం 22 ఉన్నాయని చెప్తూ ఉంటారు. శ్రీ మహావిష్ణువు లీలావతారాల్లో 25వ అవతారం శ్రీకృష్ణావతారం. అద్భుతమైన ముఖ వర్చస్సుతో శ్రీకృష్ణుడు రాధా సమేతుడై ఇక్కడ దర్శనమిస్తూ ఉంటాడు. ఆలయానికి ఎదురుగా 30 అడుగుల ధ్వజస్తంభం గోచరిస్తూ ఉంటుంది. అలాగే ఆలయ ప్రాంగణంలో కలశ నిర్మాణం కూడా ప్రత్యేకం. నందీశ్వరుడు కూడా ఇక్కడ దర్శనమిస్తూ ఉంటాడు. ఆలయ సమీపంలో నవగ్రహాల మండపం కూడా ఉంటుంది. ఈ నవగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. శత శతయోజన శరది నియోజన శన పరిలంఘన హరిభాజన హరిభాజన హరిమద భాజన దశముఖ కంపన బడవాకృత బడబడవాకృత బడవాడలకృత బహువస్మార్జన రఘునందన రఘురఘునందన రఘువర సేవన రఘుపతి చారణ జయ వేదన జయ జయ వేదన జయ హయ రామున జయ ధర్మ కర్మ నిర్వహణ కోరిన దర్పకోణ దుర్జయ సమమౌనని చాటిన నాటి పురాణ కరుణను చరగులుగా మనలో చాలా మందికి శనిదేవుని పేరు చెబితే తెగ భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే శని ప్రభావం పడితే తమకు ఇబ్బందులు తప్పవని నమ్ముతూ ఉంటారు. వికారమైన రూపంలో, నల్లటి రూపంలో రాబందుగాని కాకి తన వాహనంగా పురాణాల్లో చూస్తూ ఉంటాం. శనిదేవుడంటే సూర్యుడు ఇష్టపడేవాడు కాదు. దీంతో శనిదేవుడు కూడా తన తండ్రిపై ద్వేషం పెంచుకునేలా చేసింది.
తన స్వభావాన్ని చాలా తీవ్రంగా మార్చింది. హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రతి ఒక్కరి కర్మకు ఏదో ఒక ఫలితం ఉంటుంది. మంచి కర్మలకు మంచి ఫలితాలు, చెడు కర్మలకు చెడు ఫలితాలు ఉంటాయి. ఇవన్నీ సక్రమంగా సాగేలా శనిదేవుడే బాధ్యత వహిస్తాడు. ఎవరైతే శనిదేవుడి క్రమశిక్షణ, స్వీయ నియంత్రణలతో సంబంధం కలిగి ఉంటారో వారిపై శనిదేవుని ప్రతికూల ప్రభావాల నుంచి తప్పించుకుని సంతోషకరంగా జీవించవచ్చు. శని త్రయోదశి నాడు ఎక్కడెక్కడి నుండో భక్తులు ఇక్కడకు వచ్చి శనీశ్వరుణ్ణి నల్లటి నువ్వుల నూనెతో శని చాలీసాను పఠించి శనిదేవుని పూజిస్తారు. వారి జీవితంలో శని ప్రభావాన్ని తగ్గిస్తాడు శనిదేవుడు. అంతేకాకుండా సానుకూల శక్తులను ఆకర్షించేలా చేస్తాడు. ఇక్కడ శనిదేవుడు చాలా మహిమాన్వితుడని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఒక ఇల్లు కట్టడానికి కష్టంగా ఉంది. ఈ రోజుల్లో దాదాపు 30 సంవత్సరాల క్రితం భత్రియ స్వామి గారు ఏకంగా ఒక గుడిని నిర్మించడానికి పూనుకున్నారు. అలానే గుడిని కట్టించి 30 సంవత్సరాలుగా స్వయంగా తానే గుడిలో ధూపదీప నైవేద్యాలను స్వామివారికి అందిస్తున్నారు. ఒక సాధారణ బస్సు డ్రైవర్గా, మామూలు వ్యవసాయకుడిగా జీవితం గడిపే ఒక వ్యక్తి ప్రస్తుతం అన్నింటినీ వదిలి 30 ఏళ్లుగా స్వామివారి సేవలో విలీనమైనప్పుడు శతయోజన శరదినియోజన శరపరిలంఘన హరిభాజన హరిహరిభాజన హరిమదభాజన దశముఖ కంపన బడవాకృత బడబడవాకృత బడవాడలకృత భస్మార్జన రఘునందన రఘురఘునందన రఘువర సేవన రఘుపతి చారణ జయ వేదన జయ జయ వేదన జయ హయ రాముల జయ ధర్మ కర్మ నిర్వహణ కోరిన దర్పకూణ దుర్జయ సమమౌనని చాటిన నాటి పురాణ నలు చరగులుగా దువరే దవ దువ దువరే దవ దువరే దవ. జై శ్రీరామ్. నేను వ్యవసాయదారుణ్ణి. మా బావి కాడ దుంతుండంగా ఒకటి వినాయకుడు దొరికిండు. దుంతుండంగా అన్ని కొబ్బరి చెట్లు, అది కంప గింప అంతా ఉన్నది. దాన్ని కొట్టి చేసి తొందిస్తే అందులో చిన్నది ఒకటి అభయ హనుమాను విగ్రహం వెళ్ళింది, పంచలోహంది. నా దేవుని ఎత్తుకొని 2 ఏండ్లు అటు ఇటు తిరిగిన. మీ ఆడికి పోయినా వద్దని చెప్పుడు దేవుడు. ఆయన అనుమతి ఇస్తేనే నేను పెడతా నేను అనుకున్నాడు. అది ఇది అంతటా తిరిగినాం డాడీ. భగవంతుని దేవన తిరగంగా ఇరుకోడి గుట్ట మీద చూపించిండు ఇక్కడ కట్టుమని అంటే ఇక్కడ కట్టుకుంటున్నాం. ఎంఆర్ఓ వచ్చిండు నరసింహారెడ్డి. ఇది మాది జాగా గవర్నమెంట్ది, ఇక్కడ కట్టద్దానంటే స్వామి మరి ఆయన ఇష్టం, నీ ఇష్టం, దేవుని ఇష్టం, నీ ఇష్టం అని నాకైతే తెలియదు అని నేనంటే మళ్ళీ 3 రోజులకు వచ్చి గిడికెళ్ళి ఎకరం ఇస్తున్నా ఇండ్లు కట్టుకోమని అన్నాడు. అయ్యా అని ఇక్కడ మేము గుడి కడుతున్నామని అంటే ఇక్కడికి వెళ్ళి భక్తులు వాళ్ళు వీళ్ళు వచ్చి 5, 10, 50, 5,000, 2,000, 3,000 విరాలు ఇచ్చిపోయేటోళ్ళు. స్వామి ఆయన బియ్యం ఇచ్చిపోయిండు, ఆయన కారం ఇచ్చిపోయిండు, ఆయన ఉప్పు ఇచ్చిపోయిండు. ఆయన మాకు బాగా సాయం చేసిండు బాపు. ఇప్పటికి కూడా ఎవరన్నా వచ్చేది ఉంటే దాతలు ముందుకు వచ్చేది ఉంటే ఏమన్నా సాయం చేయగలరని కోరుకుంటున్నాము. వాల్మీకిని పెడదామని, సూర్య భగవాన్ని పెడదామని దయచేసి మమ్మల్ని సందర్శించి పోగలరని మిమ్మల్ని కోరుకుంటున్నాం స్వామి. జై శ్రీరామ్.